morning second class children. ఈ రోజు మనము 11th lesson bits నాన్న 11th lesson bits ఓకేనా ఊకి మాత్ర lesson bits ఊకి మాత్ర యొక్క బిట్స్ నాన్న ఓకే పేజీ నెంబర్ 35. Just take everybody page number 35. Okay. See this one. अभ्यास ऊ की मात्रा लगाकर शब्द को पूरा कीजिए. ऊ की मात्रा लगाकर सी ऊ की कम बैक साइड ऊ की मात्रा पेज नंबर टेकने सी मात्रा लगाकर शब्दों को पूरा कीजिए. पूरा कीजिए. Take this page number 35 soon. Okay. ఊ మాత్ర పెట్టి మనము ఈ వర్డ్స్ ని కంప్లీట్ చేయాలి. నౌ ఫస్ట్ వర్డ్ ఏమి ఇచ్చాడు ఎగ్జాంపుల్ లో సరజ్ ఇచ్చాడు చూడండి సరజ్ ఇలా ఇచ్చాడు మనకి. వాట్ ఈస్ దిస్ సరజ్. మనము మరి దేనికి రిలేటెడ్ ఈ ఊ మాత్ర ఎట్లుంటుంది తెలుసా మీకు? ఊకి మాత్ర దిస్ లైక్ ఉంటుంది అవునా? మరి రాకి పెడదామా జాకి పెడదామా సాకు పెడదామా? కరెక్ట్ దేనికి ఒక దానికి పెడితే వర్డ్ కరెక్ట్ వస్తుంది. సో మనము ఇక్కడ సాకు పెడుతున్నాము సూరజ్. వాట్ ఈస్ దిస్? సూరజ్. సూరజ్ మీన్స్ సన్. ఎవ్రీబడి నో సూరజ్ అంటే ఏంది? సన్. ఓకే మిగతా వర్డ్స్ అన్ని అట్లాగే. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒకసారి గమనించండి పేజీ నెంబర్ 35 లోనైనా అండర్లైన్ చిన్న గీత పెట్టాడు వాడు. అక్కడ ఆ గీత ఆ లెటర్కి మాత్రమే మాత్ర పెట్టాలి మనం. అర్థమవుతుందా? ఆ లెటర్కి మాత్రమే మనము ఊ మాత్ర పెట్టాలి, ఇష్టం ఉన్న దానికి పెట్టద్దు. ఓకే సెకండ్ వన్ చూడండి ఫల్. ఇక్కడ అండర్లైన్ చేశారు మనకి ఇట్లా గీత పెట్టిండా. సో ఇది నేను రబ్ చేస్తున్నా. ఇక్కడ మనము ఊ మాత్ర పెట్టాం. ఫూల్. ఫూల్ అంటే ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఇక్కడ మాత్ర పెట్టి రాయాలి. ఇక్కడ రాయాలి. ఇక్కడ సూరజ్ ఎట్లా రాస్తారు చూడండి, సూరజ్ లాగా రాయాలి. ఓకేనా? డాట్స్ మీద డాట్స్ కిందికి. థర్డ్ వన్ చాకు. నెక్స్ట్ ఇప్పుడు దేనికి పెట్టాలి? కా కింద పెట్టండి చాకు. చాకు మీన్స్ ఏంటిది? నైఫ్, కత్తి తెలుసు కదా. నెక్స్ట్ ఇంకొకటి మా రా కింద పెట్టాడు కదా అమృత్. అమృత్ అంటే ఏంటి? గోవా జామ పండు. ఎవరినా? ఓకే నెక్స్ట్ వన్ జలా. జలా ఇచ్చాడు మనకి. జలా దేని కింద అండర్లైన్ పెట్టాడు? జా కింద. ఇప్పుడు జా కింద మాత్రం పెడితే జూలా. మరి జూలా అంటే తెలుసా మీకు? ఊయల. స్వింగ్. ఉయ్యాలని ఏమంటారు? జూలా. రైట్. నెక్స్ట్ తా రా బా జా. ఇప్పుడు బా కింద అండర్లైన్ వేసేసారు తర్బూజ్. వాట్ ఈస్ దిస్? తర్బూజ్. ఓకే నెక్స్ట్ మా డాష్ మా మలి. మా మలి. సో మా కింద అండర్లైన్ చేస్తున్నట్టు మూలి. వాట్ ఈస్ దిస్? మూలి. మూలి మీన్స్ రాడిష్. ఇట్ ఈస్ ఏ వెజిటేబుల్. క్యారెట్ లాగా ఉంటుంది కానీ వైట్ కలర్లో
ఉంటుంది, క్యారెట్ లాగా ఉంటుంది, బట్ ఇట్ విల్ బి వైట్ ఇన్ కలర్లో ఉంటుంది. ఓకేనా, గ్రీన్ లీవ్స్తో. నెక్స్ట్ ఆ లా, ఆ కింద గీత పెట్టాడు, లైన్ వేసాడు. సో ఊ మాత్రం పెడితే ఆలు. ఆలు మీన్స్ పొటాటో, ఆలుగడ్డ తెలుసా? ఇట్ ఈస్ ఆల్సో వెజిటేబుల్, రైట్ ఆఫ్. అక్కడ పెట్టేసి రాయండి నన్ను నీట్గా. నెక్స్ట్ లైన్ బఢా, భా బా డా ఇచ్చాడు. మరి దేని కింద కింద పెట్టాడు? దీని కింద పెట్టాడు. సో దీనికి ఏం పెట్టాడు మనము? ఊ మాత్రం పెట్టాడు. బూడా. బూడా మీన్స్ ఓల్డ్ మ్యాన్. బూడా మీన్స్ ముసలివాడు. నెక్స్ట్ భా లా, లా కింద గీత పెట్టాడు. భాలు. భాలు మీన్స్ బియర్, ఎలుగుబంటి. ఇట్ ఈస్ ఏ వెరీ బిగ్ యానిమల్. నెక్స్ట్ వన్ భా ఖా, భాఖా. సో మనకు మీనింగ్ తెలియదు, ఇప్పుడు మాత్రం పెడదాం. భూఖా, ఆకలితో ఉండడము, హంగ్రీ. నెక్స్ట్ బా ప్లే, బా లా, బాల్. సో లా కింద మాత్రం పెడదాం. బాలు. బాలు అంటే అబ్బాయిల పేరు ఉంటుంది కదా, బాలు అని, దట్ ఈస్ బాలు. సో హియర్ అప్ టు హియర్ కంప్లీటెడ్, రైట్ ఆఫ్. సూరజ్, ఫూల్, చాకు, అమృత్. ఇక్కడ పెట్టాను చూడండి, ఓ మాత్రం రా ఇక్కడ పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ జూలా, తర్బూజ్, మూలి, ఆలు, బూడా, బాలు, భూఖ్, భూఖా, బా భూఖా, బాలు. రైట్ ఆఫ్. ఓకేనా, రబ్ చేయనా? ఓకే, ఐఎమ్ రబ్బింగ్ నాన్న. రబ్ చేయనా పరిణిత? అమ్మ రబ్ చేయనా? ప్రీతి, సమీక్ష రబ్ చేయనా? ఉండనియా? రాసారా? రాసారేనా? ఓకే. ఓకే, నా నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి. मात्रा वाले शब्द का प्रयोग कर शब्द पूरे कीजिए. यूज द लेटर्स विथ द ऊ सिंबल టు కంప్లీట్ దిస్ వర్డ్స్. ఓకేనా, దీనికి కూడా ఊ సింబలే పెట్టాలి. ఎలా చేశారు చూడండి ఒకసారి, మీరు గమనించండి. నేను ఇక్కడ రాస్తాను. డాస్టర్, బా డాష్, బా డాష్ లా, తార్ తర్ డాష్ జా. ఓకేనా, ఇక్కడ మనము ఇక్కడ చూడండి, బాగా గమనించండి.
ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకి మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. ఇక్కడ ఈ బుక్లో చూడండి మధ్యలో గ్యాప్ ఇచ్చాడు, నేను ఇక్కడ గీత పెట్టాను అంతే. సో ఈ మధ్యలో ఈ లెటర్ ఫిలప్ చేయాలి. బాగా గమనించండి, ఈ డాష్లలో ఈ లెటర్ ఫిలప్ చేయాలి. ఇప్పుడు నేను ఒకటి ఫిలప్ చేసి చెప్తాను మీకు. సి హియర్. ఇప్పుడు చదవండి, కర్బూజా. వాట్ ఈస్ దిస్? కర్బూజా. సో మస్క్ మెలన్. కర్బూజా మీన్స్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకేనా, ఇది జ్యూస్ చేసుకుని తాగుతారు నాన్న. కర్బూజా మీన్స్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను బాకు మాత్రం పెట్టాను. ఈ రౌండ్ షేప్, ఈ సర్కిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు చదవండి ఇది. కబూతర్. కబూతర్ అంటే ఏంటిది? పిజియన్. కబూతర్ మీన్స్ పిజియన్, పావురము. ఓకే, నౌ థర్డ్ వన్. ఇక్కడ థర్డ్ వన్ ఏం రాశాను? బబుల్. బబుల్ అంటే తెలుసా? బుగ్గలు. నెక్స్ట్ లాస్ట్ దానిలో కూడా బూ నింపాను. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. తర్బూజ్, వాటర్ మెలాన్. దిస్ వన్. కర్బూజా వేరే, తర్బూజా వేరే. ఇదేమో గ్రీన్ కలర్లో ఉంటుంది, కర్బూజనేమో ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు నింపిన తర్వాత ఇలా రాయండి. ఇలా మొత్తము ఎలా రాయాలంటే కింద రాస్తున్నా. కర్బూజా, కబూతర్. థర్డ్ వన్ బబుల్, ఫోర్త్ వన్ తర్బూజ్. దిస్ లైక్ రైట్ ఈ లైన్స్ మీద ఇలా కిందికి రాయాలి. డోంట్ రైట్ ఇన్ ద అప్, రైట్ సోన్. Do your duty. Okay? I'm rubbing this one. అర్థమైంది కదా? ఈ సర్కిల్లో ఉన్న లెటర్ ఇక్కడ ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసి నెక్స్ట్ ఇలా రాయాలి, అంతే. ఆ టైం లేదు ఇది. Okay, next bit. Here see, चित्रों के नीचे सही शब्द चुनकर लिखिए. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు, ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. చూస్ ద కరెక్ట్ వర్డ్ అండ్ రైట్ ఇట్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో ద పిక్చర్. మనకి ఇక్కడ కింద లైన్ కూడా ఇచ్చాడు, పిక్చర్ కింద. నేను ఫస్ట్ ఈ బాక్స్ల యొక్క ఆన్సర్స్ చెప్తాను, మీరు దానికి రాసుకున్న ఆన్సర్స్. ఫస్ట్ వన్ మూలి, రాడిష్. రాడిష్ ఎక్కడుంది? దిస్ వన్ రాడిష్. ఒక నెంబర్ చేసుకోండి, ఇక్కడ నేను చెప్తాను, ఒక ఎల్లో బాక్స్ మీద వేసుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ రాడిష్. ఆగండి రా, లైక్ దట్ నాట్. రాడిష్ అంటే ఏది? ఇది దిస్ వన్. ఓకేనా, నెక్స్ట్ వన్ జూలా, ఊయల. ఊయల ఎక్కడుంది? జూలా. దిస్ వన్ జూలా. ఓకేనా, థర్డ్ వన్ కబూతర్, పిజియన్ ఎక్కడుంది? దిస్ వన్. ఓకేనా, నెక్స్ట్ తరాజు, దిస్ వన్ తరాజు. బాలు, బియర్, ఎలుగు బంటి, దిస్ వన్ బాలు. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్ ఫూల్, ఫ్లవర్స్. ఇయర్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూసుకుని రాయండి. ఇక్కడ ఇలా రాయండి అమ్మా, నాలాగా రాయండి. ఇక్కడ బాక్స్లో ఆన్సర్స్ ఉన్నాయి. ఇది పిజియన్, కబూతర్, తరాజు, ఫూల్, భాలు, బియర్, జూలా, మూలి. రైటా? అందులో లేవు, రైట్. ఏది కావాలి ఇప్పుడు నీకు? ఫూల్ రా. ఫూల్ ఎక్కడ దొరకబడి? ఎక్కడ ఫూల్ ఎక్కడుంది? రైట్, ఫూల్.
భాలు. భాలు ఎక్కడ చూపించిన బుక్లో? భాలు. భాలు. ఎస్ రైట్. నెక్స్ట్ అదేంటమ్మా? జూలా. ఊయల. జూలా చూసుకోండి. జూలా. జూలా ఎక్కడ ఉంది? మీకు అనొచ్చు కదా. జూలా, ఊయల. సెకండ్ వన్ బాక్స్లో ఉన్న సెకండ్ వన్ రాయండి. ఉయ్యాలకు రైట్ ఆన్. బాక్స్లో ఉన్నది ఫస్ట్ వన్ లాస్ట్ బొమ్మకి. ఓకేనా? మూలి రాడిష్ అయిపోయిందా? ఓకే. ఏమైందిరా? కబూతర్రా. కబూతర్. సీ ఇన్ యువర్ బుక్. రైట్ ఆన్. ఓకే. సీన్ అన్న దిస్ వన్ చాలా కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా వినండి. దియే గయే ప్రత్యేక. ఇక్కడ రాశారా? ఆన్సర్స్ అన్ని రాశారా? ఇక్కడ మీకు ఎల్లో కలర్ బాక్స్లో ఉన్న వర్డ్స్ అన్ని చెప్పాను నేను. బొమ్మలను చూసి రాయండి. ఫస్ట్ వన్ మూలి రాడిష్, జూలా స్వింగ్, కబూతర్ పిజియన్, తరాజు దిస్ వన్ బ్యాలెన్స్, భాలు ఎలుగు, బియర్ ఎలుగుబంటి, ఫుల్ ఫ్లవర్స్. ఓకే. నా పేజీ నెంబర్ 36 టేక్నానా. బ్యాక్ సైడ్ కూడా పిక్చర్స్ ఉన్నాయి. వాటి ఆన్సర్స్ రాయండి ఇక్కడ. నా దిస్ బిట్ सी दिए गए प्रत्येक शब्द को पढ़िए और उच्चारण करते समय ऊ तथा ऊ की मात्राओं का अंतर पहचानिए. सीना दिस इज ऊ मात्रा. दिस इज ऊ मात्रा. బాగా గమనించండి. ఇదేంటిది? ఊ మాత్ర. ఇట్ ఈస్ ఊ మాత్ర. అవునా? ఈ రెండింటిని కలిపి యాడ్ చేసి ఇక్కడ పదాలని మనము కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మాత్ర పెట్టాలా, ఈ సింబల్ పెట్టాలో మనం ఈ వర్డ్స్కి తెలుసుకుందాం. ఓకేనా? లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్. కీప్ ద పెన్సిల్ ఆల్సో. నేను ఫస్ట్ లైన్ చెప్తున్నాను, గమనించండి. నేను ఫస్ట్ లైన్ చెప్తున్నాను, బాగా గమనించండి. ఓకేనా? సి ఇక్కడ అబ్బాయి చూడండి ఫన్నీగా పట్టుకున్నాడు ఊ మాత్ర అని. ఇది మీరు తింటున్నారు అనుకుంటారు కదా, కాదు ఇది ఊ మాత్ర. ఇతడు ఆడుతున్నాడు చూడండి ఊ మాత్రం. ఇదిగో జారుతున్నాడు చూసారా? ఫన్నీ గమనించండి, నవ్వు రావడానికి. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ ఇక్కడ ప్రతి కొన్ని వర్డ్స్ ఇలా ఉన్నాయి, ఊ మాత్ర పెట్టారు. కొన్ని వర్డ్స్కి ఊ మాత్ర పెట్టారు. బాగా చూడండి. నేను ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఇస్తానో గమనించండి. ఎవ్రీబడి రెడీ? తూ. తూ. వాట్ ఈస్ దిస్? తూ. నీవు. నువ్వు అంటాం చూడు. చిన్నపిల్లలు నువ్వు రాయి అంటాం. మరి పెద్దవాళ్ళని అంటామా మనము? అన్నాం. నువ్వు రాయి, నువ్వు, నీవు అన్నట్టు. వాట్ ఈస్ దిస్? తూ అంటే యు. ఓకేనా? నెక్స్ట్ వన్ షూల్. షూల్. షూల్ అంటే ముళ్ళు. ఓకేనా? నెక్స్ట్ వన్ సూప్. సూప్ అంటే రసం. మీకు తెలుసా? సూప్ కర్రీలో సూప్ ఉంటుంది. ఇంకేం మీకు తెలుసు కదా, సూప్ అంటే తెలుసు కదా, అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ కచువా. ఇక్కడ గమనించండి బాగా. ఎవ్రీబడి లుక్ ఎట్ ద బోర్డ్. కచువా. ఇక్కడ ఏ మాత్ర వచ్చింది? ఊ మాత్ర. ఊ మాత్ర వచ్చింది చూడండి. కచువాలో ఏ మాత్ర వచ్చింది? ఊ మాత్ర వచ్చింది. సో దీని ఏమైనా కచువా. కచువా కాదు ఇది. వాట్ ఈస్ దిస్? కచువా. ఏంటిది ఇది? కచువా. కచువా మీన్స్ టార్టాయిస్. తెలుసా? టార్టాయిస్ చాలా స్లోగా వెళ్తుంది. నెక్స్ట్ లైన్ తుమ్. ఇక్కడ చూడండి తుమ్. ఇక్కడ ఊ మాత్రం వచ్చింది. నీవు. పుల్. మళ్ళీ ఊ మాత్రమే వచ్చింది. పుల్ అంటే బ్రిడ్జ్. తెలుసా? ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏ మాత్రం వచ్చింది నాకు చెప్పాలి. ఇదేంటి చెప్పండి? సూరజ్. ఏ మాత్ర వచ్చింది? ఊ మాత్ర. ఊ మాత్ర వచ్చింది చెప్పండి నాకు. ఊ మాత్ర.
అన్నా దీన్ని ఏమన్నా సూరజ్ అనద్దు, సూరజ్ ఏమనాలి, సూరజ్. నెక్స్ట్ వన్ సూరజ్ అంటే సన్ అన్నాను. బా గా బూ, బద్బూ బ్యాడ్ స్మెల్. బద్బూ మీన్స్ బ్యాడ్ స్మెల్. ఇప్పుడు ఏమాత్రం వచ్చింది ఇక్కడ, ఊ మాత్రం వచ్చింది. దిస్ వన్ గమనించండి బాగా, ఇష్టం ఉన్నట్టు రాయకూడదు. ఆన్సర్స్ కూడా చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ లైన్ ఇది చదవండి అన్న. గులాబ్. గులాబ్ అంటే ఏమాత్రం వచ్చింది, ఊ మాత్రనా, ఊ మాత్రనా. దిస్ వన్ ఊ మాత్రం, గులాబ్. ఓకే, రోజ్ ఫ్లవర్. నెక్స్ట్ వన్ కుల్. కుల్ అంటే తెలుసా, ఓపెన్ చేయడం. కుల్ మీన్స్ ఓపెన్. నెక్స్ట్ దుమ్. దానికి ఏమాత్రం వచ్చిందో గమనించండి, దుమ్. దుమ్ అంటే టేల్, తోక. కుక్కకి, ఆవుకి అన్నిటికి ఉంటాయి కదా తోకలు, ఎనిమల్స్కి. దట్ వన్ దుమ్. ఏమనాలి, దుమ్. ధూమ్ కాదు, దుమ్. నెక్స్ట్ వన్ బుడియా. వాట్ ఈస్ దిస్, బుడియా. గమనించండి ఇక్కడ ఏమాత్రం వచ్చింది, ఇప్పుడు చెప్పాలి. బుడియా ఇది ఏమాత్ర, సే ఎవ్రీబడి. ఊ మాత్రనా, ఊ మాత్రనా, ఊ మాత్ర. బుడియా ముసలమ్మ, ఓల్డ్ ఉమెన్. ఓకేనా. సి ఇక్కడ కనబడుతుంది కదమ్మా. నెక్స్ట్ లైన్ ఇంకొకటి తినడా, కుర్సీ. కుర్సీ. కుర్సీ అంటే ఏంటి, చైర్. సో కుర్సీ, కూర్సీ కాదు, ఇదేంటిది, కుర్సీ అంటే చైర్. ఓకే, నా దిస్ వన్ అర్థమైంది కదా. రబ్ చేస్తున్నానా, మీకు ఇక్కడ పట్టవు. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లైన్, ఫోర్త్ లైన్ చూడండి. ఫోర్త్ లైన్ కూల్. కూల్ మీన్స్ చల్లగా. నెక్స్ట్ ధూమ్. నెక్స్ట్ చుహియా. చుహియా. చుహియా అంటే తెలుసా మీకు, ర్యాట్. ఓకేనా. నెక్స్ట్ రూయి, మనీ. రూయి అంటే మనీ. మనకు రూపాయి ఎట్లుంటామో రూయి అని కొన్ని దేశాల్లో పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్ సుర్. సుర్. చుప్. చుప్. ధూప్. ధూప్. అమ్రూద్. 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 నెక్స్ట్ ఉల్లు. ఉల్లు. ఓకేనా. ఇవి ఇక్కడ ఏదో కొన్ని లెటర్స్కి కొన్ని వర్డ్స్కి ఏమో ఊ మాత్రం యాడ్ చేశాడు, కొన్ని లెటర్స్కి ఏమో ఊ మాత్రం యాడ్ చేశాడు. సో మనము సపోజు ఇక్కడ ఉల్లు ఉంది, గుడ్లకు పావులు. సో మనం ఇది ఎట్టు ఉల్లు అవుతుంది, ఉల్లు. కరెక్టా సెంటెన్స్ కాదు, వర్డ్స్ కరెక్ట్ కాదు కాబట్టి గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి నన్ను. నెక్స్ట్ బూడా కూడా ఇచ్చాను నేను అక్కడ. ఇక్కడ ఆల్రెడీ మనం బుడియా రాసుకున్నాం కాబట్టి బూడా రాస్తున్నా చూడండి. బూడా అంటే ఓల్డ్ మ్యాన్. బూడా ఓల్డ్ మ్యాన్. ఓకేనా. అప్ టు హియర్ ఈ పేజ్ వరకు కంప్లీట్ అయింది నాన్న. ఎవ్రీబడి చెక్ ద బుక్. Okay, now అమ్మ మీకు డైరీ వర్క్ ఇస్తున్నాను, రాసుకోండి ఈరోజు. ఎవ్రీబడి డైరీ వర్క్ రైట్. అమ్మ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. FA2 త్వరలో మీకు మేడము టైం టేబుల్ పంపిస్తారు.
ఎవ్రీబడి టైం టేబుల్ ఫాలో అయ్యి నేను చెప్పిన లెసన్స్ ప్రాక్టీస్ పెట్టాలి. మొన్న చాలామంది నీట్నెస్ లేదు, నేమ్ లేదు, మీ పేరు లేదు, క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ షీట్లో మార్జిన్ కొట్టలేదు, ఆన్సర్ షీట్కి మీ పేరు రాయలేదు, అన్ని మార్క్స్ కట్ చేశారు. మీరు స్కూల్లో అలాగే రాస్తారా? పేరు రాయరా? పేపర్ ఇస్తే మీరు పేపర్ రాస్తా మీ పేరు రాస్తారా లేదా? సో మీరు ఆన్సర్ షీట్ మీద మార్జిన్ అంటే తెలుసా? ఇట్లా గీత కొట్టుకుంటారా? లైను డ్రా చేస్తారా? లైన్ ఇట్లా కొడతారా లేదా? లైన్ లేదు, ఏం లేదు, ఇష్టం ఉన్నట్టు రాస్తారు, చెత్తగా రాశారు. ఈసారి అలాగే రాస్తే ఇలా 0 పెట్టి కింద 50 వేసి పంపిస్తాం. నా సబ్జెక్ట్స్ 2 మాత్రం, మిగతా టీచర్ ఇష్టం, మిగతా టీచర్ నాన్న వాళ్ళ ఇష్టం, వాళ్ళ విషయం ఎలా ఉంటే వాళ్ళు. నా సబ్జెక్ట్స్ నీట్నే ఫస్ట్ పేరు రాయండి. మీకు పేపర్ తీసుకోగానే ఇలా మార్జిన్ కొట్టుకోండి. కావాల్సినంత టైం ఉంటుంది కదా, అదే బరిగా రాసి మన బరబర గీకేసి. సో నేను ఈరోజు డైరీ వర్క్ ఇస్తున్నా, ఎగ్జామ్స్లో వచ్చే లెసన్ ఇస్తున్నా. ఎవ్రీబడి ప్రిపేర్ వెల్. ఐ విల్ ఆస్క్ టుమారో. మీరు ప్రాక్టీస్ చేస్తేనే నేను నెక్స్ట్ లెసన్ ఇస్తా. శ్రావణ్ వెయిట్ See this page number 4th lesson. 3 వర్ణం వాళ్ళే ఆమాత్రిక శబ్ద ఉందా? ఇగో ఇక్కడ 5 బాక్సెస్ ఉన్నాయి. కమల్ నుంచి కమల్, భవన్, ఇక్కడ ఏజ్ వరకు, పహార్ ఏజ్ వరకు తీసుకోండి. పేజీ నెంబర్ లెసన్ నెంబర్ 4. ఓకేనా? ఇందులో నాన్న రేపు తెలుగు కదా డైరీ వర్క్, రేపు హిందీ డైరీ వర్క్ లేదు. ఈరోజు హిందీ డైరీ వర్క్ ఉంటుంది, రేపు తెలుగు డైరీ వర్క్ ఉంటుంది. కాబట్టి నాకు మళ్ళీ నేను ఎల్లుండి అడుగుతాను మిమ్మల్ని. హిందీ మన ఎప్పుడు మన మండే, ట్యూస్డే, వెడ్నెస్డే రోజు మనకి హిందీ ఉంటుంది, అవునా క్లాస్? ఆ రోజు అడిగితే ఇవి స్పెల్లింగ్స్ అడిగితే చెప్పలేదు అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చి కొట్టేస్తాను. సో అప్ టు హియర్ ప్లీజ్ ఎవ్రీబడి ప్రాక్టీస్ ఇట్. రివర్స్లో ఇప్పుడు చూడండి, లోటస్ ఉంది కదా నాన్న, కమల్, అప్ టు హియర్ స్పెల్లింగ్స్ రివర్స్లో కూడా లోటస్ పెట్టుకొని కమల్ ప్రాక్టీస్ చేయండి, కమల్ పెట్టుకొని లోటస్ ప్రాక్టీస్ చేయండి. హిందీ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు హిందీ. ఓకేనా? ఐఎమ్ రైటింగ్ హిందీ. స్టడీ అండ్ రైట్ 4th lesson. మీనింగ్స్ 2 times. పేజీ నెంబర్ 10. Write down. कुछ అవసరం లేదు. శ్రావణ్ ఓకేనా అబ్బాయి?